ఆలయాల్లో భక్తులు దేవుడి మీద భక్తితో కూడా కానుకగా డబ్బులు సమర్పిస్తూ ఉంటారు. మరి అలాంటి సొమ్మును ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకులను ఆదుకోవడానికి ఉపయోగించవచ్చా? ఎస్, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి డబ్బులు ఏదైతే గుళ్ళల్లో ఈ విధంగా కూడా ఇస్తూ ఉంటారో అలాంటి డబ్బులు బ్యాంకులను ఆదుకోవడానికి ఉపయోగించరాదంటూ కూడా చెప్పింది. ఆలయాల సొమ్ము దేవుడికి చెందింది కాబట్టి దాన్ని ఆలయ ప్రయోజనాలకే వాడాలంటూ క్లియర్గా సూచించింది. కేరళలోని తిరునెల్లి దేవస్థానం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లను తిరిగి చెల్లించాలంటూ కూడా కేరళ హైకోర్టు గతంలో ఆదేశించింది. అయితే దీన్ని సవాలు చేస్తూ మనాంతావాడి కోఆపరేటివ్ అర్బన్ సొసైటీ లిమిటెడ్, తిరునెల్లి సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సహా కొన్ని సహకార బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ను సిజేఐ జస్టిస్ సూర్యకాంతులతో కూడిన ధర్మాసనం విచారిస్తూ, మీరు ఆలయ డబ్బును ఉపయోగించి బ్యాంకును రక్షించాలనుకుంటున్నారా? కష్టాల్లో ఉన్న ఒక సహకార బ్యాంకులో డబ్బు ఉంచే బదులు ఎక్కువ వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుకు ఆ నిధులను మార్చాలంటూ ఆదేశించడంలో తప్పే ఉంది అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కూడా బ్యాంకుల తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇక ఆ వాదనలతో ధర్మాసనం అసలు ఏకీభవించలేదు. మీరు ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవాలి, కస్టమర్లను డిపాజిటర్లను కూడా ఆకర్షించకపోతే అది మీ సమస్య అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. దేవుడి డబ్బుని తిరిగి చెల్లించడానికి సహాయం పొడిగించాలని కోరుతూ మాత్రమే కోఆపరేటివ్ బ్యాంకుకు హైకోర్టును ఆశ్రయించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అంతేగాని గుడిలో ఉన్నటువంటి డబ్బును తమ ప్రయోజనాల కోసం తమ బ్యాంకు ఆర్థికంగా కూడా కోలుకునేందుకు ఉపయోగిస్తామంటే మాత్రం అసలు సహించేది లేదు. అసలు ఆ అభ్యర్థన మీద కూడా హైకోర్టుకు వెళ్ళటానికి కూడా సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదు. ఇక ఈ బ్యాంకుల పిటిషన్లను విచారించడానికి మాత్రం నిరాకరించింది. తిరునెల్లి దేవస్థానం ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన 5 సహకార బ్యాంకులు గడువు ముగిసినా తిరిగి చెల్లించాలని పదే అడిగినా డబ్బు ఇవ్వటానికి కూడా నిరాకరించాయి. దీంతోనే దేవస్థానం హైకోర్టును ఆశ్రయించింది. ఇక అప్పుడే ఈ కీలకమైన తీర్పును వెలువరించారు.